ఇరాన్తో యుద్ధం అమెరికాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇరాన్ యుద్ధంలో అమెరికా 45 రిపర్ డ్రోన్లను కోల్పోయింది. ఇది అమెరికా మొత్తం డ్రోన్ల సముదాయంలో 25%గా చెబుతున్నారు. $1.3 బిలియన్ పైగా నష్టం వాటిల్లినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఇప్పటి వరకు కనీసం 45 రీపర్ డ్రోన్లను కోల్పోయింది. ఒక్కో డ్రోన్ ఖరీదు $30 మిలియన్ల నుంచి $50 మిలియన్ల తక్కువ ఎత్తులో వెళ్లే ఈ డ్రోన్లను ఇరాన్ సైన్యం సులభంగా లక్ష్యంగా చేసుకుంది. కొన్ని డ్రోన్లు కూలిపోవడానికి శత్రువుల దాడి మాత్రమే కాకుండా ఆపరేటర్లతో కమ్యూనికేషన్ తెగిపోవడం కూడా కారణమని అంటున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు అమెరికా దగ్గర సుమారు 185 రీపర్ డ్రోన్లు ఉండేవి. వాటిలో 165 వైమానిక దళం, 20 మెరైన్ కార్ప్స్ దగ్గర ఉన్నాయి. అమెరికా రక్షణ వ్యవస్థలో ఈ రీపర్ డ్రోన్లు కీలకంగా ఉన్నాయి. ఖచ్చితమైన దాడుల కోసం ఈ రీపర్ డ్రోన్లను ఉపయోగించేవారు. ప్రధానంగా హోర్ముజ్ జలసంధిపై కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి అనేక రీపర్ డ్రోన్లను ఇరాన్ కూల్చివేసినట్లు చెబుతున్నారు. తరిగిపోతున్న ఆయుధ నిల్వలపై అమెరికా ఆందోళన చెందుతున్న క్రమంలో ఈ డ్రోన్ల నష్టాలు సంభవించాయి. ఇప్పటికే క్షిపణుల నిల్వలు కూడా ఖాళీ అయినట్లు తెలుస్తా ఉంది. ఇరాన్ యుద్ధంలో కీలకమైన ఆయుధ నిల్వలను నష్టపోయినట్లు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం $67 బిలియన్ యుద్ధ నిధుల ప్యాకేజీకి కాంగ్రెస్ మద్దతు కోరుతోంది. అయితే ఆయుధాలు, క్షిపణి నిరోధకాలు, డ్రోన్ల నిల్వలను తిరిగి సమకూర్చడానికి కొన్ని ఏళ్ల సమయం పట్టవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.